హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రాబాద్లో. ప్రెసెంట్ ఇక్కడ మనం హర్యానాలో ఉన్నాం. మీరు ఈ వెనకాల చూస్తున్న గేదెలన్నీ మొత్తం 20 గేదెలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ కలిపి మొత్తం 19 గేదెలు ఒక బుల్లు. ఇవి వచ్చేసి మనకు హర్యానా నుంచి ప్రకాశం, విజయవాడ, గుంటూరు 3 ప్లేస్లకు వెళ్తూ ఉన్నాయి. సో ఫార్మర్స్ అక్కడ నుంచి ఇక్కడ హర్యానాకు వచ్చి ఇక్కడ మనం ప్రతిరోజు గేదెలు కొనే అడ్డా సిరిసాలో ఉండి ఒక 2 డేసే ఉన్నారు. 2 డేస్లో మొత్తం ఇద్దరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. 2 డేస్లో ఇవి లోడ్ వెళ్ళిపోతాయి. సో చాలామంది ప్రెసెంట్ ఎట్లా ఉంది పరిస్థితి, రేట్లు ఎంత ఉన్నాయని ఊకే ఫోన్లలో అడుగుతున్నారు. సో ఒక వీడియో పెడితే అందరికి క్లారిటీ ఉంటుంది, అసలు ఖర్చు ఎంత ఉంటుంది, సిస్టమ్ ఎట్లా ఉంటుంది హర్యానాలో గేదెలు కొంటే అనే ఉద్దేశంతో నేను లాంగ్ వీడియోలు చేయక చాలా రోజులు అవుతుంది. సో మొదటగా నా పేరు ప్రమోద్ కుమార్. నేను హర్యానాలో ఉండబట్టి ఒక 6 ఇయర్స్ అవుతుంది. ఇప్పటిదాకా హర్యానాలో ఒక 5,000 పైన గేదెలు కొనడం జరిగింది. ఎవరైనా కొత్తలు నా ఛానల్ చూస్తే నా పాత షార్ట్లు చూడండి, నా పాత వీడియోస్ చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. సో ఎందుకంటే ఒకటేసారి మొత్తం అని చెప్పాలంటే చెప్పలేను. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ రేట్లు హర్యానాలో ఎట్లున్నాయంటే, పాలిస్తే సరిపోతుంది, మంచి సైజు, పెద్ద సైజు కాకుండా మీడియం సైజు ఉండి సరిపోతుంది అనుకుంటే 1,30,000 1,40,000 మధ్యలో ఖచ్చితంగా 6 లీటర్లు ఇస్తాయి. ఇక మీకు ఫేక్ చెప్పడానికి 8 ఇస్తాయి, 9 ఇస్తాయి, 7 ఇస్తాయి, ఇవంతా వేస్ట్, టైం వేస్ట్. 6 లీటర్లు ఖచ్చితంగా ఇస్తాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ వస్తే పెద్ద గేదెలు కొంటే ఖచ్చితంగా 7 నుంచి 8 లీటర్లు ఉంటాయి. సో కొత్త వాళ్ళకి మనం చెప్పలేము. ఇక వాళ్ళు కొత్త వాళ్ళు అడగడమే 8 అడుగుతారు, 9 అడుగుతారు. ఇంటికాడ గేదెలు ఉండయి, కొత్తగా డైరీ ఫామ్ పెడతారు, ఆవేశంగా ఉంటారు, మాకు అన్ని కావాలా, ఇన్ని కావాలా. సో ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, 10-20 గేదెలు మీరు మేపిండ్లు, మీకు అనుభవం ఉందంటే మళ్ళీ గేదెలు కావాలంటే హర్యానాకు రండి. ఇక్కడ చూడండి, ఎవ్వరికి కూడా ₹1 ఖర్చు ఉండదు. ఫ్రీగా చూడండి, 2-3 రోజులు ఉండండి, నచ్చితేనే కొనుక్కోండి, లేకపోతే తిరిగి వెళ్ళిపోండి. కానీ అనవసరంగా బీహార్ గేదెలో, యూపీ గేదెలో అక్కడ 1,20,000కి వస్తున్నాయి, 1,30,000కి వస్తున్నాయి అని కొని ఎవ్వరు డైరీ ఫామ్ పెట్టినా ఫస్ట్ మోసపోతారు, దెబ్బ పడుతుంది, ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. తర్వాత అన్నీ తెలుసుకొని మళ్ళీ మంచి గేదెలు కొని డైరీ ఫామ్ నడిపించేందుకు డబ్బులు ఉన్నాయి, అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు కొంతమంది రాజమండ్రి ముర్రా అంటారు, మా సహోదరులు కొంచెం ప్యూర్ ముర్రా అని వీడియోలు వేస్తారు యూట్యూబ్లలో. ఎవరి కడుపు కోసం వాళ్ళు వీడియోలు యూట్యూబ్లో వేస్తారు. కానీ మీరు డైరీ ఫామ్ నిలబడాలా అంటే హర్యానా గేదె తప్ప ఏ గేదె పెట్టినా పనికిరాదు. ఇప్పుడు గుజరాత్లు ఉంటాయి అన్నీ, ఓకే, అవి కూడా పాలిస్తాయి, అది కూడా ఓకే, అవి పాలిస్తేనే బతుకున్నాయి, లేకపోతే ఉండకపోయేది. కానీ హర్యానా గేదెలతో కంపేర్ చేసుకుంటే గుజరాత్ గేదెలు అంత వర్త్ కాదు. కానీ రేట్ల పరంగా చూసుకున్నా చాలామంది గుజరాత్ లెక్క పెడుతారు. అది ఎక్కువ తింటుంది, అది కట్టడం లేట్ కడుతుంది, కట్టకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి, కటింగ్ అమ్ముతారు. కానీ హర్యానా గేదె మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, హర్యానా గేదెలలో 95 నుంచి 98% కట్టుతాయి. అది కూడా 2 మంత్స్లో కడతాయి, ఈయన తర్వాత 2 మంత్స్ కడతాయి. మీకు ఈజీగా ఒక 10 నెలలు 10 నుంచి 12 నెలలు పాలిస్తాయి, 1 ఇయర్ ఈజీగా. ఫస్ట్ ఒక 3-4 మంత్స్ వండుకోవాలి, కట్టించుకోవాలి, బుల్లుతో క్రాస్ చేసుకోవాలి, సీమెను అది ఇది అంత టైం వేస్ట్, మ్యాక్సిమం ఫెయిల్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటే అది కరెక్ట్ సక్సెస్ ఉంటుంది. సో ఈ కట్టిన తర్వాత మళ్ళీ 6 నెలలు పాలిస్తాయి. సో ప్లస్ మళ్ళీ ఒక 3 మంత్స్ డ్రై పీరియడ్ ఉంటుంది, మళ్ళీ ఇంటాయి. ఒక గేదె మనం ఒక రేటు పెట్టి కొంటే ఆ డబ్బులు మొత్తం మనకు తిరిగి రావాలంటే మీ ఇంటికి వచ్చిన ఈత మొత్తం పిండాలా, కట్టించి మళ్ళీ ఈనాలా, మళ్ళీ ఒక 5 నెలలు 6 నెలలు పాలు పిండితే అప్పుడు వస్తాయి. అది కూడా ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి ఘోరంగా రేట్లు పెరిగినాయి గేదెలై, పాల రేటు మాత్రం పెరుగుతలేదు. ఎందుకంటే కల్తీ ఘోరంగా ఉంది కాబట్టి తాగుడు కూడా తెలుస్తలేదు, ఏవి మంచి ఏవి చెడ్డి పని కూడా తెలుస్తలేదు. సో డైరీ ఫామ్లకు ఇప్పుడు కొద్దిగా టైట్ అనే చెప్పచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్. సో ఎవరైనా పెట్టాలనుకున్న ప్లాన్ ఉన్న వాళ్ళు మే 15 నుంచి రేట్లు ఆటోమేటిక్గా కొద్దిగా డౌన్ అయిపోతాయి. జూన్కి వెళ్ళి అట్లా డౌన్ అవుతూనే ఉంటాయి. ఇక జూన్ నుంచి డిసెంబర్ దాకా డౌన్లోనే ఉంటుంది మార్కెట్. ఇప్పుడు కొద్దిగా ఈ 2 నెలలే కొద్దిగా. ఇప్పుడు ఈరోజు మంచిగా, ఈరోజు వచ్చేసి మార్చ్ తారీఖే 12వ తారీఖు ఈరోజు, మేబీ ఈరోజు గురువారం అనుకుంటా. ఈరోజు మార్చి 12, బుధవారం, గురువారం ఈరోజు రేట్ మంచిగా ఉంది. ఇక్కడ మనం ప్రతిరోజు గేదెలు కొనే అడ్డాలు ఎట్లుంటుంది అంటే, చాలా మంది వస్తారు కొనటెళ్ళి. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ ఇక్కడనే కొంటారు గేదెలు. మనం ఏంటంటే అక్కడ రైతుల దగ్గర కొన్న అక్కడ ఇప్పిస్తారు, ఇక్కడ జింద్ అని, రోహ్తక్ అని ఎక్కడెక్కడో తిరుగుతాం. కానీ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మంచి గేదెలు తీసుకొని వాళ్ళ షెడ్లో పెట్టుకొని రెడీ చేసి అమ్ముతారు. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది నేను చెప్పేది నిజమా అబద్ధమా అని? మీరు ఒకసారి ఊరికే వచ్చి ఇక్కడ చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎవరిని కూడా నేను కొనమని చెప్తలేను, మీరు వచ్చి చూడండి. ఇక్కడ మన హైదరాబాద్లో వీడియోలు, మన ఎర్రగడ్డలో నేను ఒక వీడియో చూసిన, వేరే బ్రదర్ యూట్యూబ్ ఛానల్లో, ఎర్రగడ్డలో 1,40,000-45,000 ఒక బర్రె, పనికిరాని బర్రె, కటింగ్ పోయే బర్రె, నా నెలలైంది, బక్కగా ఉంది, 1,40,000-45,000 ఉన్నాడు. అది ఇక్కడ ఎవ్వరు 1,00,000 కూడా ముట్టుకోవడం అసలు పనికిరాదు గేదె. మీరు అదే 1,30,000-40,000 పెడితే ఇక్కడ మంచి గేదె వస్తుంది. సో నేను చెప్పేది నిజమా అబద్ధమా అని మీకు క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా కదా. మీరు రండి, మీకు ఫ్రీగా రూమ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, ఒక 2 రోజులు ఊరికి ఇక్కడ చూడండి, నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోండి. మీకు ఇక్కడ ఈ గేదెలు కొనడానికి మీకు ఫ్రీగా స్పేస్ చెయ్యాలా అనే ఉద్దేశంతో ఇట్లా చెప్తున్నా. అండ్ మీకు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఒక గేదె కొన్న తర్వాత
లారీ కిరాయి ఉంటుంది, దాంతో దానాలు వేస్తాము, గడ్డి మెడిసిన్ వేస్తాము. సో ఇవన్నీ కలిపి మనకు 15-20 వేల ఖర్చు ఈజీగా ఉంటుంది. మామూలుగా ఎప్పుడు నేను జూన్ నుంచి డిసెంబర్ దాకా నెలకి 15 బండ్లు కొంటాను, 150 గేదెలు కొంటా. మొన్న బాగా ఓవర్ వర్క్ వల్ల నేనే స్ట్రెస్లో పోయి ఒక 2 నెలలు నేను గేదెలు కొనలే. అంటే నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టలే, మీరు చూడండి 2 నెలలు నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టలే. ఎందుకు, నాకు వర్క్ ఎక్కువ అయిపోయి అమ్మో ఈ తలకాయ నొప్పి అంత ఏంది అనుకుని ఆగినా. కానీ ఇప్పుడైతే నెలకి మొన్న వచ్చి ఇప్పుడు 4 రోజులు కూడా కాలే, ఒక 8 బండ్లు 9 బండ్లు కొన్నా. నేను టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే ఒక 8 బండ్లు 9 బండ్లకి ఎక్కువ కొనొద్దు అనుకున్నా. ఇప్పుడే రీచ్ అయిపోయినాయి, 8 బండ్లు అయిపోయినాయి. నేను వీడియోలు పెట్టిన, యూట్యూబ్లో చూడండి. అట్లనే మనకి హైదరాబాద్ నుంచి ఒక 3 డేస్లో ఒక అన్న చూస్తుండు, 2 బండ్లు కొంటాడు. అదే ఇప్పుడు ఇంకొక అతను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండు, శ్రీకాంత్, అక్కడ రూమ్లో ఉన్నాడు. రేపు వీడియో పెడతా, ఆయన కూడా చూడండి. 2024లో మన దగ్గర ఒక బండి తీసుకుపోయిండు, మళ్ళీ ఇప్పుడు ఒక బండి కోసం వచ్చిండు. హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ దాకా ఎందుకు వచ్చిండు, అక్కడ హైదరాబాద్లో గేదెలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ వర్కర్ కూడా లేడు, సొంత అనుభవం ఉంది, ఆయననే పాలు పిండుకుంటాడు, వాళ్ళ అన్న ఆయన ఇద్దరు కలిసి చేసుకుంటారు. మరి అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చుకుంటుండే, ఆయన అక్కడనే కొనుక్కోవచ్చు కదా. సో ఇక్కడికి వస్తేనే మీకు దాని వాల్యూ అనేది తెలుస్తుంది. నా దగ్గర చూడండి, నా మిత్రులు చాలామంది హర్యానాలో చాలామంది అమ్మేటోళ్ళు ఉన్నారు, అందరి దగ్గర చూడండి. ఫైనల్గా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. మన దగ్గర మాత్రం అన్ని జున్నుపాల మీదే దొరుకుతాయి గేదెలు. ఈయన 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎక్కువ ఉంటాయి. జూన్ నుంచి అయితే ఫుల్ స్టాక్ వస్తుంది, ఇప్పుడు కొద్దిగా స్టాక్ తక్కువ ఉంది. సో చాలామంది ఏంటంటే మనీ కూడా మొత్తం కట్టేయాలి బ్రదర్. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఎప్పుడు మనీ గురించి మాట్లాడలేదు. నాకు ఇప్పటికి కూడా మీరు చెప్తే నమ్మరు, ఒక 14 నుంచి 15 లక్షల లాస్ట్లో ఉన్నా. అంటే తెలిసిన వాళ్ళే నా దగ్గర 70-80 గేదెలు కొన్నోళ్ళు, 100 గేదెలు కొన్నోళ్ళు, 30-40 గేదెలు కూడా 3-3 లక్షలు 2 లక్షలు పెండింగ్లు ఉండే. అవి ఇస్తున్నారు కానీ ఎప్పుడో కొన్ని ఇస్తున్నారు. సో డబ్బులు అయితే ఎవరైనా కానీ డబ్బులు కట్టినాకనే గేదెలు ఇస్తారు, కానీ మళ్ళీ 2 నెలలకు డబ్బులు ఇస్తాము అట్లా పెట్టుకొని రాకండి. ఎందుకంటే ఒక 5,000 గేదెలు కూడా ఒక బుక్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు గేదె కొనకముందే నన్ను అన్ని క్వశ్చన్లు అడగండి. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగితే అన్ని క్వశ్చన్లు అడిగే గేదె కొనండి. గేదెలు కొన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని అన్న ఈ 1000 రూపాయలు ఎక్కువైంది, 500 ఎక్కువైంది అని అడగండి. ఎందుకంటే నేను కొత్తగా పనిచేస్తలేను, మీకు నాకన్నా ఎక్కువ ఎవరైనా మంచిగా అనిపిస్తే మీరు అక్కడ కొనుక్కోవచ్చు అని కూడా నేను చాలాసార్లు యూట్యూబ్లో చెప్పిన. అండ్ ఎవరికన్నా బ్యాంక్లో లోన్ తీసుకుంటారు డైరీ ఫామ్ కోసం అని, మీకు కొటేషన్ కావాలి. మీకు బ్యాంక్ అతను లోన్ ఇస్తా అంటే మేము కొటేషన్ ఇస్తాం. సో తద్వారా ఏంటంటే ఆయన మా అకౌంట్లోకి డబ్బులు కొడతారు, మీకు వచ్చి గేదెల సెలెక్షన్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరికన్నా కొటేషన్ కావాలన్నా కానీ కొటేషన్ ఇస్తా. జూన్ అయితే మొన్న నేను ఒక నిజామాబాద్లో డైరీ పెట్టినా, ఓ 40-50 గేదెలు తీసుకొచ్చిన. తక్కువ రేటు కొన్నా, తక్కువ రేటు కమ్మినా. సో ఇప్పుడు కొనాలంటే ధైర్యం అవుతుంది. నేను కూడా పోయి ఇంటికాడ మళ్ళీ అమ్మాలంటే కనీసం లాభం రాకపోయి నష్టం రావద్దని చెప్పి ఆగిన. కానీ జూన్ జూలై మధ్యలో నిజామాబాద్లో 50 నుంచి 60 గేదెలు నా సొంత అమౌంట్, అంటే హౌస్ లోన్ తీసుకొని మరి సొంత అమౌంట్తో ప్లాన్ చేస్తున్నా. మీకు అక్కడనే 10 గేదెలు కావాల్సిన వాళ్ళకి అక్కడనే చూసుకొని అక్కడనే తీసుకుపోవచ్చు. నా షెడ్లోకి వెళ్ళి నా గ్యారంటీ మీద ఇక్కడ నుంచి ఇక్కడ కొని నేను సెట్ చేసి నా షెడ్లో ఇస్తాను. 10 గేదెలు 5 గేదెలు అన్న జూన్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, మీరు కొనకపోయినా రండి, చూడండి, అక్కడ కంపేర్ చేసుకోండి. వేరే దగ్గర గేదెలు ఉన్నాయి, నా దగ్గర ఎట్లున్నాయని మీరు వచ్చి కంపేర్ చేసుకోండి. నిజామాబాద్కి వచ్చి చూసుకోవచ్చు ఫ్రీగా. మీకు ఎవరికి కూడా ఆ డబ్బులు తీసుకున్నాడు, ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు అట్లా ఏముండదు. ఫ్రీగా వచ్చి తీసుకోండి, ఓకేనా. అట్లనే చాలామంది కొత్త వాళ్ళకి గేదెల సెలెక్షన్ తెలియదు, సైజులు చూస్తారు. సైజులు కాదు, చర్మం పల్చగా ఉండాలి గేదెది, అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉండాలి. ముర్రా అంటే అడ్డర్ ఫస్ట్, పొదుగు మంచిగా ఉండాలి. పొదుగు మంచిగా 4 రొమ్ములు, కొద్దిగా స్పేస్ ఉండి మంచి రొమ్ము కూడా కొద్దిగా పెద్దగా ఉండాలి. అట్లా కానీ మీద చూసి కొమ్ములు చూసి రింగు చూసి అది గేదెను కొనే విధానం కాదు. మనకు హర్యానా నుంచి కొన్న గేదెలు మన ఇంటికి రావడానికి ఈజీగా ఒక 6 డేస్ పడుతుంది. 4 రోజులు జర్నీ ఉంటుంది, 2 రోజులు ఎక్స్ట్రా రెస్ట్ ఉంటుంది. మేము ఇదే ఫాలో అవుతున్నాం. చాలా మంది ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న 4 రోజులు ఇంకా గేదెలు వస్తలేవు, 5 రోజులు. అందుకే చెప్తున్నా కదా, మీరు ప్రతి డౌట్ ముందే అడగండి. మీరు నా దగ్గర గేదెలు కొనక ముందే మీరు 1000 డౌట్లు అడిగినా నేను ఒక 2000 సమాధానాలు చెప్తా. అవన్నీ నచ్చితేనే కొనండి. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా మీకు ఫటాఫట్ అన్ని కొనిచ్చేయాలి, నేను ఎక్కువ కమిషన్ అట్లా నేను ఆ టైం అయితే నాకు ఇంటికాడ నా కంఫర్ట్ వర్క్ ఉంది. సో నాకు అలవాటు అయింది కాబట్టి ఖచ్చితంగా 15 బండ్లు కొంటుని ఇప్పుడు 8 బండ్లకు వచ్చినాయంటే నేను సెలెక్షన్ చేసుకునే కొంటున్నా. మనకి జూన్ నుంచి ఎవరైతే మన పాత రైతులు ఉన్నారో అందరూ వస్తారు చూడండి. చాలా మందిని ఆపిన, అంత రేటు పాల రేటు కూడా అంత లేదు కదా, మెల్లమెల్లగా వస్తూ ఉంటారు రైతులు చూడండి. సో గుజరాత్ గేదె గురించి మీకు ఆల్రెడీ చెప్పిన, తొందరగా కట్టవు బ్రదర్. మళ్ళీ చెప్తా ఉన్నా, మోసము ఇవన్నీ టైం వేస్ట్ మాటలు. రండి, చూడండి, ఎక్కడ నా దగ్గర కాకుండా ఎక్కడ తీసుకోండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది కొత్తగా డైరీ పెట్టేటప్పుడు ఎక్సైట్మెంట్లు ఉంటారు. అక్కడ కొనాలి, అక్కడ మంచిగా ఉంటాయి, చాలా అక్కడ రేటు తక్కువ వస్తుందట, ఇక్కడ రేటు తక్కువ వస్తుందట, ఇవన్నీ ఉంటాయి. ఇక తీసుకొచ్చిన తర్వాత వారం 10 రోజులకు ఇబ్బంది పడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 10 గేదెలు ఒకరైనా కొని పంపించింది అనుకో, ఒక గేదె ఎక్కువ పాలు ఇచ్చినా కానీ ఫోన్ చేసి అన్న అట్లా ఇట్లా అంటారు. వాళ్ళ సొంత చేతితో కొని పాలు ఇవ్వకపోతే ఎవరిని నిందించలేరు. సో అట్లా బయటకు వెళ్ళి తీసుకొచ్చుకొని దెబ్బపడ్డాక కూడా ఏం చేయలేరు. సో మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక 100-200 గేదెలు రైతులు మన దగ్గర గేదెలు తీసుకొని పోయారు. ఫ్రీగా వచ్చి చూడండి, చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి.
ఇప్పటిదాకా ఒక్కొక్కళ్ళు కూడా ఒక గేదె ఇట్లా బలవంతంగా కొనిచ్చినాము, ఇది తీసుకో అది తీసుకొని ఉన్నది. మనం రోజు గేదెలు కొని అడ్డాలా ఒక 100 గేదెలు వస్తాయి, మీరు ఏది చేతి పెడితే అదే కొనుక్కోవచ్చు. నేను ఆ వీడియోలు పెడతా ఉన్న రోజు నా షార్ట్స్లో ఎక్కువ పెడుతున్నాను, లెంత్ వీడియోలు పెట్టాక 2-3 months అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ చేసిన మళ్ళీ అవన్నీ చూడండి మీకు అర్థమవుతుంది. సో హైదరాబాద్లో చాలామంది తక్కువ రేటు కంటే హర్యానాకి తక్కువ రేటుకు రాదు. ప్రెజెంట్ అయితే చెప్పినా కదా, మీరు ఓపికతో ఉండి ఇక్కడ ఈ రోజు 10-15 వేలు గేదె రేటు తగ్గింది. నిన్న ఎక్కువ ఉండే, అంటే ఇక్కడ కొనేటోళ్ళు తక్కువ ఉన్నప్పుడు రేట్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది, కొనేటోళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు 10,000-5,000 గేదె పెరుగుతూ ఉంటుంది. అది మీరు కరెక్ట్ సిచ్యువేషన్ ఉంటేనే అర్థమవుతుంది, అది నేను చెప్పడం కాదు. మొత్తం ఆల్మోస్ట్ ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా బ్రదర్, కొత్తగా పెట్టేవాళ్ళు అయితే వచ్చి చూస్తారా మీ ఇష్టం. ఆల్రెడీ డైరీ ఫామ్ ఉండి 2-3 సంవత్సరాల నుంచి నడిపే వాళ్ళకి చెప్తున్నా, మీరు హర్యానాకి రండి, చూడండి. హర్యానాలో నేనే కాదు చాలామంది దగ్గరలో గేదెలు ఉన్నాయి, అవన్నీ చూడండి, రేట్లు చూడండి, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ కొనుక్కోండి. కానీ హర్యానా గేదెనే పెట్టి డైరీ ఫామ్ పెట్టండి. హర్యానా గేదె పెట్టకుండా డైరీ ఫామ్ పెడతామంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. సో మళ్ళీ మీకు ఆల్మోస్ట్ మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటా. ఈ 2 బండ్లు కూడా మనకి గుంటూరు, ప్రకాశం, విజయవాడ కలిసి వెళ్తూ ఉన్నాయి. మొత్తం 19 గేదెలు ఒక బుల్ వెళ్తుంది. అట్లనే మనకు 2 daysలో మళ్ళీ ఒక 20 గేదెలకు 200 డైరీ ఫామ్ రైతు ఒక 20 గేదెలకు మన దగ్గరకు వస్తున్నాడు. సో దయచేసి వీడియో అందరు లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి, పాత వీడియో కూడా చూడండి. డైరీ ఫాము ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా టైట్ అయింది, ఎందుకంటే ముందు రేట్లు తక్కువ ఉండేవి, పాల రేటు కూడా అక్కడక్కడికి ఉంటుండే. ఇప్పుడు గేదెల రేట్లు పెరిగినాయి, పాల రేటు అంతే ఉంది, ఇప్పుడు కొద్దిగా టైట్ అవుతుంది. మనం ఓన్లీ గేదెల గురించి చెప్తా ఉన్నా, డైరీ ఫామ్ మెయింటైన్ చేసేటోళ్ళు ఓన్లీ గేదెలు. ఇప్పుడు నేను 10 గేదెలు కొన్నా అనుకో, ఈ 10 గేదెల డబ్బులు నాకు ఒక 18 నెలలు వచ్చేస్తాయి, 15 నెలల నుంచి 16 నెలలు వచ్చేస్తాయి. గేదెని తీసుకుపోయి కరెక్ట్ టైంలో కట్టించుకొని మళ్ళీ 4 నెలలు పెట్టుకుంటే వచ్చేసేటి. ఇప్పుడున్న మార్కెట్ మాత్రం 18 నెలల నుంచి 22 నెలల మధ్య, అంటే డైరీ ఫామ్లో పెట్టిన గేదెల మీద పెట్టిన డబ్బులే రావాలంటే 1.5 year అవుతుంది. మళ్ళీ షెడ్యూకి పెడతారు కదా, ఇక ఫుల్ ఎక్కువ పెడితే మాత్రం ఏం చేయలేము. మినిమము జూన్ నుంచి షార్టేజ్ ఎక్కువ ఉంటుంది, మే జూన్ నుంచి. కాబట్టి అప్పుడు గేదెలు కొంటే ఈజీగా హోల్సేల్గా ఒక 70 రూపాయలు పోతాయచ్చు. నిజామాబాద్లో హోల్సేల్, నా జిల్లాలో నిజామాబాద్లో మన షెడ్డుకు వచ్చి మొన్నటిదాకా 55 ఉండే, ఇప్పుడు 60 అయింది, 65 అయింది, ఇప్పుడు మొన్న 70 అయింది. సో ఈ 70 అనేది మినిమం. ఇక ముందు 60 అంటే కొద్దిగా ఏదో గుడ్డిగా నెట్టుగా నడిపిస్తాను, ఇప్పుడు 70 ఉంటేనే నడిపిస్తాం. 70 లేకపోతే డైరీ ఫామ్ పెట్టకండి, టైం వేస్ట్ చేసుకోకండి. 70 పైన పోతేనే డైరీ ఫామ్ పెట్టండి, మినిమం 70 ఆ పైన పోవాలి. అంత మళ్ళీ పచ్చిగడ్డి వరిగడ్డి సొంతం ఉండాలి. నేను జొన్న కుట్టి కొంటా, సైలేజ్ కొంటా, ఆటలు ఆడతా అంటే కూడా డైరీ ఫామ్ పెట్టకండి. ఓవరాల్గా సొంత పొలం ఉండి, నేను చెప్పేది ఏంటంటే సొంత పొలం ఉండి ఒక 10 గేదెలు సాకుంటే మంచిగా ఉంటుంది. ఇక మనం అన్ని అవి కిరాయికి తీసుకుంటా, నేను జొన్న కుట్టి కొనుక్కొస్తా, నేను సైలేజ్ కొనుక్కొస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మీరు లాస్ కావడానికి చాలా దగ్గరలో ఉందని అర్థం చేసుకోండి. కానీ ఓపికతో పెట్టుకొని కొద్దిగా ఇవి ఎక్కువ ఎట్లా అంటే బల్క్లో పెట్టిన వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. 5 గేదెలు 6 గేదెలు 3 గేదెలు వర్కౌట్ కావు. ఇప్పుడు నేను ఇంటికాడ 30 గేదెలు పెడుతున్నా, 40 గేదెలు పెడుతున్నా, నాకు వర్కౌట్ అవుతుంది. కరెక్ట్ ఒక 1.5 year కష్టపడ్డాం అనుకో, మన గేదెల పైసలు వచ్చేస్తాయి. తర్వాత 3-4 years మనకి ఫ్రీగా వస్తాయి. ఒక గేదె 10 ఈతలు ఇంతుంది కదా. సో నేను ఆల్రెడీ ఇదంతా ప్రాసెస్ చెప్పిన, ఒక వీడియో పెట్టినా. సో వీలైతే నేను అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తా, దాని లింక్ ఇస్తా, మీరు ఖచ్చితంగా చూడండి. దయచేసి వీడియో లైక్ చేయండి. హర్యానాలో ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే వచ్చి ఇక్కడ ఒక 2 రోజులు ఉండి చూసుకొని నచ్చితే కొనండి, లేకపోతే తిరిగి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. దయచేసి వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.